పోవడానికి అనుమతులు ఇవ్వట్లేదు, డిపిఆర్ వాపసు వచ్చింది అని చెప్పి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా మహబూబ్నగర్ జిల్లాని పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు నీళ్ళు ఇచ్చి తీరుతాం, 12 లక్షల ఎకరాలకు ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చి తీరుతామని చెప్పింది. మరి ఈరోజు కట్టిన చెరువు కట్టలు ఉన్నాయి, కట్టిన కట్టలు ఉన్నాయి, తవ్విన కాలువలు ఉన్నాయి, పెట్టిన పంపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 90% పనులు కంప్లీట్ అయి ఉన్నాయి. ఆన్ చేస్తే రిజర్వాయర్ నీళ్ళు నిండి ఉండేటివి. మోటార్లు రెడీ ఉన్నా రిజర్వాయర్లు నింపట్లేదు. కేంద్రం నుంచి అనుమతులు కూడా తీసుకురావడంలో ప్రయత్నం కూడా లేదు. ప్రయత్నం మొత్తం కూడా కేసులు, జైలు, డైవర్షన్ ఇవి తప్ప అభివృద్ధి మీద దృష్టి పెట్టట్లేదు. రెడీమేడ్గా 90% కంప్లీట్ అయినటువంటివి కాలువలు, తవ్విన కాలువలు ఉన్నాయి, కట్టిన కట్టలు ఉన్నాయి, పెట్టిన మోటార్లు ఉన్నాయి. ఆన్ చేసి దుగ్గిపిచ్చి ట్రయల్ రన్ కూడా చేయించినాం. అసలు ఏమీ జరుగుతుంది, కేంద్రం నుంచి ఎందుకు అనుమతులు వస్తలేవని కూడా దృష్టి పెట్టట్లేదా, కావాలని చేస్తుండ్రా? పక్కన ప్రభుత్వం ఏమో వాళ్ళ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఎక్స్ట్రా తెలంగాణ మీద కంప్లైంట్ చేస్తూ ఉంది. కంప్లైంట్ చేసి కృష్ణా ట్రిబ్యునల్లో కంప్లైంట్ చేసి మితండ వాదనలతో ఇవాళ ఫైల్ డిపిఆర్లు అన్నీ వాపసు వచ్చినాయి. మహబూబ్నగర్ ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పటి వరకు కేంద్రానికి పంపినటువంటివి మూడు అనుమతులు కూడా వాపసు వచ్చినాయి. కాళేశ్వరం రిజర్వాయర్ ద్వారా, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అదనపు 1 TMC డైలీ మనం తీసుకోవడానికి 3rd TMCకి పర్మిషన్ ఇస్తే, పర్మిషన్ కోరితే అది వాపసు వచ్చింది. వార్దా ప్రాజెక్ట్ తుమ్మిడిహెట్టి దగ్గర అనేక అడ్డంకులు ఉంటే దాన్ని వార్దా ప్రాజెక్ట్ దగ్గర ఇంకొక డిపిఆర్ పంపితే అది వాపసు వచ్చింది. ఇలా వలసల జిల్లా మాది, పేద జిల్లా మాది, మా జిల్లా పేరు చూపించుకొని, మా జిల్లా పేరు చెప్పి ప్రపంచ బ్యాంకుతో అప్పు తెచ్చుకొని యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణని ఎండబెట్టిండ్రు, ఆంధ్రాని పండబెట్టిండ్రు. పంటలు పండినాయి అక్కడ. ఇక్కడ నీళ్ళు అక్కడ పోయినాయి, అక్కడ పంటలు పండినాయి, ఇక్కడ తాగడానికి నీళ్ళు కష్టమైంది. 14 లక్షల మంది వలసపోయినటువంటి జిల్లా. ఇలా తెలంగాణ రాకముందు ఎన్ని పంటలు పండినాయి, ఎన్ని ఎకరాలు పండినాయి, తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని ఎకరాలు పండినాయి చూడండి, లెక్కలు చూడండి. పెండింగ్ ప్రాజెక్టు, రన్నింగ్ ప్రాజెక్టు చేసినాం. ఇలా మేము చేసిన ప్రాజెక్టులు కొంత పెండింగ్ ఉంది. మీరు రన్నింగ్ చేసి రన్నింగ్ ప్రాజెక్టుగా మీ పేరు తెచ్చుకొని మీరే ప్రారంభించండి. మీ హాయంలో ఇన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని చెప్పుకొని 12.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఆ ప్రాజెక్టును దాని మీద వాదన వినిపించకుండా, ప్రయత్నం చేయకుండా పక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లో వాళ్ళ ప్రభుత్వం అనుమతులను వాపసు వస్తున్నాయంటే ఎవరు కారణం చెప్పండి. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, మేము కరెక్ట్గా క్లారిటీ ఉంది. మేము వాళ్ళైతే బ్యాక్ పంపించినరో దాన్ని పూర్తిగా అన్నీ ఉంటేనే, అన్ని రకాల హక్కులు ఉంటేనే ఎన్విరాన్మెంటల్ అడ్వైజరీ బోర్డు అనేది పర్మిషన్ ఇస్తుంది. ఎన్విరాన్మెంటల్ అడ్వైజరీ బోర్డు, సెంట్రల్ అడ్వైజరీ బోర్డు పర్మిషన్ ఇచ్చిందంటే మేము పంపినటువంటి డిపిఆర్స్ మొత్తం క్లారిటీగా క్లియర్గా ఉన్నట్ల. మైనర్ ఇరిగేషన్లో 45 TMCల నికర జలాలు, 45 TMCల నికర జలాలు మావి మిగిలి ఉన్నాయి అని చెప్పి వారికి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా పోలవరం డైవర్షన్ స్కీమ్లో మరి తుంగభద్ర కెనాల్ నుంచి వచ్చేటువంటిది అక్కడ గోదావరి డైవర్షన్ స్కీమ్లో మనకు మిగులు జలాలు మనకు వచ్చేటువంటివి దాదాపు
45 టీఎంసీలు అవి కూడా. అంటే మొత్తం 80 టీఎంసీలలో 35 టీఎంసీలు కర్ణాటక మహారాష్ట్ర రెండు వాడుకుంటున్నాయి ప్రజెంట్. కర్ణాటక మహారాష్ట్ర వాడుకున్న తర్వాత మిగతా 45 టీఎంసీలు నాగార్జున సాగర్ ఎగువన ఉన్నటువంటి ప్రాంతం వాడుకోవాలని ఉంది. నాగార్జున సాగర్ ఎగువల వాడుకోవాలని, ఎగువల ఉన్నది ఓన్లీ తెలంగాణనే. అంటే ప్యూర్గా ఆ 45 టీఎంసీలు తెలంగాణ ప్రాంతానికి గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం. కర్ణాటక మహారాష్ట్ర వాడుకుంటుంది. మరి నాగార్జున సాగర్ ఎగువన 45 టీఎంసీలు వాడుకోవాలన్నప్పుడు నాగార్జున సాగర్ ఎగువన ఉన్నటువంటి తెలంగాణకు వస్తుంది. ఇది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి తీర్పు. ఇది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ తీర్పు ప్రకారము ఖచ్చితంగా ఎగువనే ఉండాలి ఆ 45 టీఎంసీలు. ఈ 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ కింద ఉన్నటువంటి 45 టీఎంసీలు, ఈ రెండు కలిపి ఈ 90 టీఎంసీల నికర జలాల కేటాయింపు మాకు ఉంది అని చెప్పి డిపిఆర్ తయారు చేసి మేము సెంట్రల్ వాటర్ బోర్డ్ కమిషన్కి పంపించడం జరిగింది. అక్కడ రెండు డిపిఆర్స్, ఒకటి పర్యావరణ మంత్రిత్వ శాఖకు, జలవనరుల మంత్రిత్వ శాఖకు. పర్యావరణ మంత్రిత్వ శాఖ కన్నా ముందు ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ బోర్డుకి వెళ్తుంది. అడ్వైజరీ బోర్డు ఎప్పుడైతే క్లియరెన్స్ ఇస్తుందో ఆటోమేటిక్గా పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి రావాలా. సంవత్సరం అంతకుముందు నుంచి పెండింగ్లో ఉంది. ఎప్పుడైతే ఎన్విరాన్మెంటల్ అడ్వైజరీ బోర్డు పర్మిషన్ వచ్చిందో రాగానే ఇక్కడ పనులు వేగవంతం చేసుకోవడం జరిగింది. 1 ఇయర్ తర్వాత ఈరోజు ఆ పర్యావరణ మంత్రిత్వ శాఖ రొటీన్గా అయ్యేది బ్యాక్ ఎందుకు వచ్చింది? కృష్ణా ట్రిబ్యునల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. తప్పుడు ఫిర్యాదు, అది తప్పుడు ఫిర్యాదు. ఈ 45 టీఎంసీలు నాగార్జున సాగర్ ఎగువల వాడుకోవాలన్నప్పుడు ఎగువల ఉన్నది తెలంగాణ కాదా? మరి తెలంగాణకు వచ్చిన హక్కును మీరెట్లా కాదంటారు? మైనర్ ఇరిగేషన్ కింద ఉన్నటువంటి 45 నికర జలాలు ఉండవని చెప్పి అడ్వైజరీ బోర్డు ఒప్పుకున్న తర్వాత మీరెట్లా దాన్ని ఆపుతారు? అంటే ఈరోజు మాకు అర్థమవుతుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పక్క రాష్ట్రం ఉన్నటువంటి అధికారంతో ఇలా మెయిన్ వాళ్ళ యొక్క కలయికతో కేంద్ర ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. కనుక ఈరోజు ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు, కేంద్ర ప్రభుత్వం అధికారంలో రావడానికి వాళ్ళ కూటమిలో ప్రధాన భూమిక పోషిస్తుంది. కనుక మరి ఈరోజు మాకు వచ్చే అనుమతిని వాళ్ళు ఆపి, తెలంగాణకు రావాల్సిన 3 అనుమతులను కూడా ఆపి, ఆ ప్రభుత్వం ఆపి, మరి తెలంగాణకు వచ్చే ప్రయోజనాలన్నీ ఒక్కొక్కటి వాపసు వస్తున్నాయి. ఇలా మా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ అయితే పాలమూరు సస్యశ్యామల అవుతుందని చెప్పి, నల్గొండ కూడా డిండి ప్రాజెక్టు నుంచి కూడా నీళ్ళు వచ్చి అక్కడ కొంత భాగం, ఇక్కడ రంగారెడ్డి జిల్లా చేవేల వరకు ఇవన్నీ కంప్లీట్ చేసుకొని కరువు పీడిత ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం బాగుపడుతుంది అనుకున్నాం. కానీ మరి కృష్ణా ట్రిబ్యునల్లో వీళ్ళు కంప్లైంట్ చేయడం, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ ఈరోజు ఇవన్నీ వాపసు రావడం అనేది చాలా బాధాకరం. గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి వచ్చిన తర్వాతనే కాలువలు తవ్వాలి. మరి గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి కావాలంటే పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు కావాలా. అడ్వైజరీ బోర్డు, ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ బోర్డు ఇచ్చిన తర్వాత అది నామమాత్రం ఆటోమేటిక్గా రావాలా. ఆటోమేటిక్గా వచ్చేది ఇది ఎన్విరాన్మెంటల్ మంత్రిత్వ శాఖ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏ బేస్లు ఇస్తుంది? ఎన్విరాన్మెంటల్ అడ్వైజరీ బోర్డు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే పర్మిషన్ ఇస్తుంది. వాళ్ళ దగ్గర వేరే ఏం లేదు. దీని ఆధారంగానే, ఈ ఆధారంగా వీళ్ళు ఇచ్చిన పర్మిషన్ను వాళ్ళు ఇవ్వకుండా ఏదో సాకు పెట్టి ఇక్కడ కంప్లైంట్ చేసి, కృష్ణా ట్రిబ్యునల్లో కంప్లైంట్ చేసి మాకు నిధుల కేటాయింపు వాటనే లేదని చెప్పి నోటికాడి కూడిని కింద పడేసినట్టు చేస్తే, పక్క రాష్ట్రము కలిసిమెలిసి ఉండాలి,
కలిసిమెలిసి జీవించాలి. మరి